ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో గుర్తుందా? రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ మాటలు సమన్యాయం మీద తెలంగాణలో ఒక గొప్ప హోప్ క్రియేట్ చేశాయి. ఈ హోప్ వల్లే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో చాలా ధైర్యం చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద మే 8వ తేదీ సాయంత్రం బాధిత ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లిని 5-6 గంటలు కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పోలీసులు. ఆడియో రికార్డ్స్, వీడియో రికార్డ్స్, చాట్ రికార్డ్స్, ఫొటోస్, కంప్లైంట్ కాపీస్, బాలిక డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన. ప్రధాని మోదీ మామూలుగా తెలంగాణకు రాలేదు. బెంగాల్ విజయం తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని పడగొట్టి బీజేపీ గవర్నమెంట్ ని ఫామ్ చేయడమే, బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం అని చెప్పి ఒక సమర సంఘం పూరించడానికి వచ్చారు. అలాంటప్పుడు కేంద్ర మంత్రి కొడుకు మీద పోక్సో కేసు అన్ని ఆధారాలతో నమోదైనప్పుడు జనరల్ గా అందరం ఏమనుకుంటారు? బాధిత ఫ్యామిలీ గానీ ఇన్ జనరల్ పబ్లిక్ గా తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏ కలుగులో ఉన్న నిందితుడిని లాక్కొచ్చి మోదీ ఇది మీ కేంద్ర మంత్రి సుపుత్రుడి నిర్వాకము అని చెప్పి ఊచలు లెక్కబెట్టిస్తుంది అని అనుకుంటాం. నటుడు అల్లు అర్జున్ నే వదలని రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్ బండి సంజయ్ కొడుకుని ఎందుకు వదులుతాడు అని అనుకుంటాం. కట్ చేస్తే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పోక్సో నిందితుడి తండ్రి అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇలా ఒకే వేదిక పంచుకుంటారు, ఇలా నవ్వుల్ని కూడా పంచుకుంటారు. ఒక్కసారి ఊహించుకోండి, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయకుండా నిందితుడి తండ్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా కనిపిస్తే చాలా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన బాధిత ఫ్యామిలీ ఎలాంటి కండిషన్లోకి వెళ్ళిపోతుంది, ఎలాంటి మెంటల్ ట్రామాలోకి, ఒత్తిడిలోకి వాళ్ళని ఈ విజువల్స్ నెట్టేస్తాయి. బాధిత ఫ్యామిలీ ప్లేస్ లో ఉంటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ లో ఉన్న వ్యక్తుల మీద సామాన్యులు ధైర్యం చేసి కంప్లైంట్ చేసినప్పుడు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి నిందితుడి తండ్రిని ప్రియమిత్రని చెప్పి సంబోధిస్తే న్యాయం జరుగుతుంది అనే హోప్ ఆ ఫ్యామిలీకి ఉంటుందా? ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ. కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధము? తండ్రిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇదంతా కావాలని చేస్తున్న టార్గెట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఈ వీడియోలో ఒకసారి చూడండి. నేను కేంద్ర మంత్రి కొడుకును, తెలంగాణలో కరీంనగర్లో నాకు అడ్డే లేదు అని చెప్పి పవర్ ని ఇలా షో ఆఫ్ చేయడానికి ఇతను అలవాటు పడ్డాడు. చాలా పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పొలిటీషియన్స్ రేంజ్ లో ఇతని మెయింటెనెన్స్ ఉంది అని చెప్పి ఈ వీడియోస్ చెప్తున్నాయి. చుట్టూ ఒక పెద్ద గ్యాంగు, ఎప్పుడు పార్టీలు, ఇలా పెద్ద క్యాన్వాయ్, చుట్టూ బౌన్సర్స్, కరీంనగర్ లో ఇలా భారీ ఫ్లెక్సీలు. ఈ ఎలివేషన్ వీడియోస్ లో బండి భగీరథ్ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. భగీరథ్ బీజేపీలో చేరలేదు, యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు, కానీ కరీంనగర్ లో తానే కింగ్ అని చెప్పి ఇతను ఒకసారి కాదు, ఇతని వీడియోస్ చాలా సార్లు ప్రకటించాయి. ఇట్లా What a failure. ఇలా వీడియోస్ లో ఇంతలా తనను తాను ఎలివేట్ చేసుకోవడం వెనుకున్న ధైర్యం ఏంటి? తాను కేంద్ర మంత్రి కొడుకును అనే ధైర్యం కాదా? అందులోనూ ఇతను చదువుకునే రోజుల్లో నుంచే చాలా అగ్రెసివ్ అని చెప్పి ఇతని మీద గతంలో నమోదైన కేసులు చెప్తున్నాయి. హైదరాబాద్ మహేంద్ర యూనివర్సిటీలో ఒక వ్యక్తిని కొట్టడము, అప్పుడు వైరల్ అయిన వీడియోస్, అండ్ ఒక గ్యాంగ్ మీద పడి రూమ్ లో ఇంకొక అబ్బాయిని దాడి చేయడము, ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అవన్నీ కూడా ఇతను గ్యాంగ్స్ ని మెయింటైన్ చేయడానికి అండ్ కొట్టడానికి అలవాటు పడ్డాడు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అంతకంటే ముందు అతని మీద పాత కేసులు ఉన్నాయి. అతను ఒక హ్యాబిచ్యుయేటెడ్ అఫెండర్. తాను ఒక కేంద్ర మంత్రి కొడుకు అన్న స్పృహ ఏమాత్రం లేకుండా తాగడము, అమ్మాయిలతో తిరగడము, ఫామ్ హౌస్ లో జల్సాలు చేయడము, మత్తులో మునిగి తేలడం లాంటి వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. భగీరథ్ది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలియదు అని చెప్పి బాధితురాలి తల్లి పోలీస్ కంప్లైంట్లో క్లియర్గా చెప్పారు. బయటకు వచ్చిన చాట్స్ కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఏడుస్తూ అతనే స్వయంగా రికార్డ్ చేసుకొని బాధితురాలికి పంపించిన వీడియోస్లో కూడా అతని స్ప్లిట్ పర్సనాలిటీ మనకు కనిపిస్తుంది. సో తన చెయ్యి కోసుకొని ఫ్లోర్ మొత్తం
రక్తపు చుక్కలు కారితే వాటిని వీడియోలు ఫోటోలు తీసి బాధితురాలికి పంపించాడు. ఇవన్నీ కూడా అతని మెంటల్ కండిషన్ని, అతని పేరెంటింగ్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. విన్నదించుకొని నాకు నేను ఆలోచించుకుంటూ పోతుంది. ఏమైతుంది, what if she's not there, what if she's not with me, but I can't imagine someone not beside you or not me. I won't even fix that. Okay, ఈమెనే నాకు, నేను కొట్లాడుతూ నాకు ఈమెనే. లెటర్స్ కోల్డ్ మీ, లెటర్స్ బీట్ మీ, నన్ను బూతులు లెటర్ చెప్పుతూనే ఉంటాను. నేను అనుకుంటా ఏమంటారు, ఈ ప్లేస్ లో వేరే ఒకళ్ళు ఉంటే ఈ పార్టీకి నేను అనే మాటలకు లేకపోతే నేను కొట్టే ఆ కొట్టుడుకు చచ్చిపోతున్నా కావచ్చు. అసలు బాధిత ఫ్యామిలీ పోక్సో కేసు ఎందుకు పెట్టింది, అక్కడి దాకా వచ్చారు అంటే దాని వెనుక ఈ బండి భగీరథ్ అండ్ బండి సంజయ్ ఎలా కారణాలుగా ఉన్నారు, ఇది కదా తెలుసుకోవాల్సింది. మీరు ఇప్పటిదాకా బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్లో ఏం చెప్పింది అనేది రకరకాల వీడియోస్లో సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఉండొచ్చు. కానీ ఎఫ్ఐఆర్లో పెట్టడానికి కూడా భయపడ్డ నిజాలు చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే కేంద్ర మంత్రి పాత్ర ఇక్కడ ఉందా లేదా అనేది కూడా మనకు అర్థమైపోతుంది. బండి భగీరథ్ ఈ బాధిత బాలిక స్కూల్ మేట్స్ కాదు, క్లాస్మేట్స్ కాదు, కాలేజ్ మేట్స్ కాదు, ఒకే ఏజ్ గ్రూప్ కూడా కాదు. బాలిక ఏజ్ 17 ఏళ్ళు, బండి భగీరథ్ వయసు 25 ఏళ్ళు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథ్కి అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్స్ ద్వారా వాళ్ళ పరిచయం పెరిగి పెద్దయింది. అమ్మాయి చాలా డైనమిక్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరిని కేర్ చేయని మెంటాలిటీ ఉండే అమ్మాయి. దీంతో ఆ అమ్మాయిని ఎలాగైనా పడేస్తాను అనేలాగా ఛాలెంజ్ చేసి ఆ అమ్మాయిని పదే పదే ఆ అమ్మాయి వెంటబడ్డము, ప్రేమిస్తున్నాను అని చెప్పి, నిజంగా ప్రేమించాడో లేదో కూడా తెలియదు, విచారణలో తెలియాలి మనకు. ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అనేదైతే బాధితురాలి వైపు నుంచి వస్తున్న వాదన. ఇది నిజమా కాదా అనేది పోలీసులు తేల్చాలి. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అమ్మాయి లండన్ వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న టైంలో ఇతను ఎంటర్ అయ్యాడు. నువ్వు లండన్ వెళ్ళిపోతే నేను ఇక్కడ తట్టుకోలేను అని చెప్పి టీనేజర్ని వెంటబడి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి తనతో ప్రేమలో పడేలాగా చేశాడు అని చెప్పి చెప్తున్నారు. అదే చొరవతో ఆ కుటుంబంతో కలిసి అతను రకరకాల టూర్లకు వెళ్ళారు, చాలా ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేశారు. అయితే ఇతర ప్రాంతాలకు తల్లి ఎప్పుడూ కూడా భగీరథ్తో తన కూతుర్ని ఒంటరిగా పంపలేదు. ఆమె కూడా వెంట వెళ్ళింది, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. అయితే బాలికతో రిలేషన్షిప్ లక్ష్యంగా భగీరథ్ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు అనేది ఆ తర్వాత బయటకు వచ్చిన ఆడియో రికార్డ్స్, కాల్ రికార్డ్స్, చాట్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మొత్తానికి టీనేజ్ బాలికను తన ఫ్రెండ్స్కి చెప్పినట్లు పడేశాడు. అండ్ తల్లి కంప్లైంట్లో చెప్పిన విధంగా అనేక సార్లు పెళ్లి చేసుకుందాము అని చెప్పి బాలికను ఫిజికల్ అబ్యూస్ చేశాడు. వీళ్ళ రిలేషన్ 2025లో కొనసాగింది. 2026లోకి ఎంటర్ అయ్యాక జనవరిలో సడన్గా మన విషయం నాన్నకు తెలిసిపోయింది అని చెప్పి అతను బ్రేకప్ చెప్పాడు అనేది ఆ ఫ్యామిలీ వర్షన్. దీంతో బాలిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు చేసిందంట. అప్పటిదాకా తల్లిదండ్రులకు ఆమె ఏ స్థాయిలో ఫిజికల్ అబ్యూస్కి గురైంది అనేది పూర్తిగా తెలీదు. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇన్నిసార్లు ఫ్యామిలీతో కలిసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి. ఎప్పుడైతే బాధితురాలు అటెంప్ట్ చేసిందో ఇంక ఉండకూడదు అని చెప్పి అప్పుడు ఆ ఫ్యామిలీ అలర్ట్ అయ్యి అసలు మొత్తం ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవడం మొదలుపెట్టారు. తల్లి వివరంగా అడిగిన తర్వాత బాలిక అన్ని విషయాలు చెప్పడము అండ్ తన చాట్ రికార్డ్స్ అన్నీ చూపించడము, వీడియోస్ అన్నీ చూపించడము ఇదంతా జరిగింది. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఆమెకి సరైన గైడెన్స్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె మెంటల్ హెల్త్ బాగుపడడానికి, మళ్ళీ కోలుకోవడానికి ఏం చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఎప్పుడు జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో. ఇక్కడ బండి భగీరథ్ బాలికను అంతటితో వదిలేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ బాలిక కోలుకుంటున్న టైంలో ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి భగీరథ్ మీ ఇద్దరి ప్రైవేట్ ఫొటోస్ మాకు చూపించాడు, అవి సర్క్యులేషన్లో ఉన్నాయి అని చెప్పి, నీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఆ కుటుంబాన్ని, బాధితురాల్ని మళ్ళీ ఒక ట్రోమాలోకి నెట్టేసింది. దీంతో వాళ్ళు వెంటనే ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఒక లాయర్ని సంప్రదించారు. అది కూడా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వీడియోస్ చూసి ఒక పాపులర్ సోషల్ మీడియా లాయర్ని వాళ్ళు సంప్రదించారు. ఆ లాయరు వీళ్ళు ఇలా మీ కొడుకు మీద ఒక కేసు తీసుకొని వచ్చినారు అని చెప్పి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్కి చెప్పారు. దీంతో వాళ్ళు బాధిత కుటుంబం మీద ఏప్రిల్ 21వ తేదీన నిర్మల్లో ఈ భగీరథ్ తరఫున అతని ఫ్రెండో అతని దగ్గర వ్యక్తో అయిన శ్రీరామ్ అనే వ్యక్తి బాధిత కుటుంబం మమ్మల్ని వేధిస్తోంది, మమ్మల్ని టార్గెట్ చేస్తోంది, మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తోంది, ఈ టైప్లో కంప్లైంట్ చేశాడు. దీంతో నిర్మల్ పోలీసులు ఈ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి ఈ ఇష్యూని మీరు సెటిల్ చేసుకోండి, మీ మీద ఇట్లా ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పి సమాచారం ఇచ్చారు.
అంటే అది కావాలని ఇప్పించారు, ఎందుకంటే ఇదంతా కూడా కరీంనగర్లో జరిగింది. సో ఆ సలహాతో పాటే వెంటనే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆ వ్యక్తి బండి సంజయ్కి సన్నిహితుడిగా చెప్పే మాజీ జర్నలిస్ట్ సంగప్ప. బాలిక ఆమె తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విని షాక్ తిన్న సంగప్ప డైరెక్ట్గా బండి సంజయ్ దగ్గరికే వాళ్ళను తీసుకెళ్లాడు అనేది నాకు బాధితుల వైపు నుంచి వచ్చిన సమాచారం. ఇదంతా కూడా ఏప్రిల్లో ఈ బాధిత ఫ్యామిలీ మీద శ్రీరామ్ అనే వ్యక్తి నిర్మల్లో కంప్లైంట్ ఇచ్చిన వారంలోనే జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ బాధితుల మీద కంప్లైంట్ ఇచ్చింది బండి సంజయ్ తరఫు వాళ్ళు, భగీరథ్ తరఫు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వాళ్ళ, అంటే అది కరీంనగర్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి పోలీసులతో వాళ్ళే ఫోన్ చేయించి ఒక మధ్యవర్తిని కూడా వాళ్ళే పంపించారు. అలా పంపడం వల్ల ఈ బాధిత ఫ్యామిలీ వెళ్ళి బండి సంజయ్ని కేంద్ర మంత్రిని కలవాల్సి వచ్చింది. బాధితుల మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి ఫ్యామిలీతో ఎందుకు చర్చలు జరిపారు? ఇదంతా హనీ ట్రాప్ అయితే నిందితుడు ఏ తప్పు చేయకపోతే ఏప్రిల్ 3rd వీక్లో డైరెక్ట్గా హైదరాబాద్లోనే బండి సంజయ్ దగ్గరికి బాధిత కుటుంబము బాలికతో సహా ఎందుకు వస్తుంది? స్వయంగా బాలికే తనకు ఏం జరిగిందో కేంద్ర మంత్రికి చెప్పింది అనేది నాకు తెలిసిన సమాచారం. అవునా కాదా అనేది సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు కూడా అసలు ఏం జరిగిందో మొత్తం బండి సంజయ్కు చెప్పారు. సార్, మీ కొడుకు మా పాపను వెంటబడి ప్రేమిస్తున్నాను అని చెప్పి దగ్గరయ్యాడు, మా ఇంటికి వచ్చాడు, ఫ్రెండ్సే కదా అని చెప్పి అనుకున్నాము. జనవరి తర్వాత మా పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటే 3 సార్లు ఎలా భగీరథ్ అబ్యూజ్ చేశాడో, ఆ అమ్మాయిని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశాడో అంతా కూడా చెప్పింది. జనవరి మధ్యలో సడన్గా ఎలా బ్రేకప్ చెప్పాడో కూడా చెప్పింది. సో మేము ఎలాగో అలాగా పాపను కాపాడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ గతంలో పాపతో దిగిన ఫోటోలు, వీడియోలు ఫ్రెండ్స్కి చూపిస్తూ మా బిడ్డను వేధిస్తున్నాడు, మీరు మీ కొడుకు మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగారు. అంతా విన్న కేంద్ర మంత్రి గారు తన కొడుక్కి గడ్డి పెట్టకపోగా బాధితురాలి పేరెంట్స్ని అవమానించేలాగా, కించపరిచేలాగా మాట్లాడి పంపడంతో వాళ్ళు ఇంకొక దారి లేక లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి బండి సంజయ్తో మాట్లాడిన తర్వాత డిసైడ్ అయ్యారు. లాయర్ని అప్రోచ్ అయ్యారు. బండి సంజయ్తో చర్చలు జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ ఎండ్లో. కాబట్టి అన్నీ ఆలోచించుకొని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది, ఖచ్చితంగా కేసు పెడితే న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో భగీరథ్ని అరెస్ట్ చేయించి బుద్ధి చెప్పాలి, అది బాధితురాలకు ఒక సాంత్వన అని చెప్పి మే 8వ తేదీన బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇది జరిగింది. బాధిత కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజం చేసిందా? అన్ని ఆధారాలు ఇచ్చిన కేంద్ర మంత్రి కొడుకైన నిందితుడిని ఇక్కడ పట్టుకోలేదు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయకుండా సిట్ వేయడం అనేది చాలా విచిత్రం. ఇక్కడ ఎప్పుడు సిట్ వేస్తారు? కేసులో ఆధారాలు దొరకపోతే వేస్తారు, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటే వేస్తారు. ఇప్పుడు తీరిగ్గా వచ్చి నిందితుడు పరారీలో ఉన్నాడు అని చెప్పి ప్రకటించారు. మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నిందితుడు ఏ తప్పు చేయకపోతే అసలు ఎందుకు పరారయ్యాడు? పరారీలో ఉన్న నిందితుడు ఎప్పుడు బయటకు వస్తాడు? అసలు వస్తాడా? నిందితుడి పరారీకి ఎవరు కారణం? ఎవరి జాప్యం కారణం? ఇప్పుడు బాధిత కుటుంబం పరిస్థితి ఎలా ఉంది అంటే, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, ఏ తేడా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. మీ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికను వేధించాడు, పోక్సో కేసు నమోదైంది అని చెప్పి కేంద్రాన్ని బ్లేమ్ చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇక్కడున్న ముఖ్యమంత్రి హోం మంత్రి నిందితుడి తండ్రి పక్కన వేదికకి కూర్చొని ప్రియమిత్ర అని చెప్పి సంబోధిస్తున్నారు. प्रियमित्र केंद्र मंत्री श्री बंडी संजय जी हमारे साथ ही ఈ మొత్తం ఇష్యూలో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, వేలాది మంది తెలంగాణ పోలీసులు మేము పట్టుకోలేకపోతున్నాము, అతను పరారైపోయారు అని చెప్పి చెప్పారు కదా. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మాత్రం అతను అందుబాటులోకి వచ్చాడు. అతని ఫోన్లో మాత్రమే ఉన్న బాధితురాలి ఫొటోసు, ఆమె తల్లిదండ్రుల ఫొటోసు, ఆమె వీడియోసు, ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా బండి భగీరథ్ బయటపెట్టాడు. అది కూడా ఏ స్థాయి వీడియోలు తెలుసా? బాధితురాలి ఐడెంటిటీని, ఆమె తల్లిదండ్రుల ఐడెంటిటీని మొత్తం కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ బయట పెట్టేశాయి. తల్లి వాయిస్ని, తండ్రి ముఖాన్ని స్పష్టంగా పదే పదే చూపిస్తూ ఇదంతా కూడా హనీ ట్రాప్, ఇదంతా కూడా బండి భగీరథ్ తప్పేమీ కాదు, బాధితురాలు అసలు మైనరేనా అని చెప్పి, అసలు ఇది జరిగిందా అని చెప్పి విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో బాధిత ఫ్యామిలీ వాదన తెలుసుకోవడం చాలా తేలిక. ఎఫ్ఐఆర్ ఉంది అండ్ బాధిత ఫ్యామిలీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందేమో కలిస్తే. కానీ పరారీలో ఉన్న బండి భగీరథ్ ఎలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, పర్టికులర్గా ఈమెకు ఎలా టచ్లోకి వచ్చి తన ఫోన్లో ఉన్న ఫొటోస్ని పంపాడు? అతని ఫోన్లో ఉన్న మైనర్ బాలిక ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? అసలు ఈ యూట్యూబ్ ఛానళ్ళు మాత్రమే కాదు, ప్రధాన మీడియా, ప్రధాన పత్రికలు కూడా ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద పోక్సో కేసు నమోదైతే ఏ స్థాయిలో దీన్ని కవర్ చేయాలో ఆ స్థాయిలో 1% కూడా కవర్ చేయలేదు. పైగా మొత్తం కవర్ డ్రైవ్లు చేశాయి యూట్యూబ్ ఛానళ్ళు అయితే. కొన్ని మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానళ్ళు కూడా
దీన్నంతా కూడా ఒక హనీ ట్రాప్ అనేలాగా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి మరి జనాన్ని తప్పుదారి పట్టించడానికి, మొత్తం నీరుగార్చడానికి, బాధితుల్ని మనోవేదనకి గురి చేయడానికి నాన్ స్టాప్ డ్రైవులు చేసిలోను ఇలా బయటకు వచ్చిన వీడియోస్లో కామన్ పాయింట్ ఇదంతా హనీ ట్రాప్, ఇష్టపూర్వకంగానే బాధితురాలు దగ్గరైంది అని చెప్పి. పోక్సో చట్టం మైనర్ల ప్రొటెక్షన్కి సంబంధించింది. ఈ చట్టానికి ఏజ్ మాత్రమే ముఖ్యం. బాధితురాలు వయసు 18 ఏళ్ళు లోపు ఉందా, 18 ఏళ్ళు పైన ఉందా అని మాత్రమే చూస్తుంది. 18 ఏళ్ళు లోపు ఉంటే అది పోక్సో కిందకి వస్తుంది. పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం బాధితురాలు ఫొటోసు, ఆమె పేరెంట్స్ ఫొటోసు, ఆమె ఇరుగు పొరుగు ఐడెంటిటీ బయటపెట్టినా కూడా అది కాగ్నిజబుల్ నేరం. 1 year దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆమె ఐడెంటిటీ చూపించడము అనేది బాలికను రెండోసారి బాధితురాలిని చేయడం, ట్రామాలోకి నెట్టడం అవుతుంది. ఇలా చూపించినందుకు దేశవ్యాప్తంగా చాలా మీడియా సంస్థలు, వ్యక్తులు పోక్సో చట్టం కింద కేసులను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ఉన్న చైల్డ్ రైట్స్ కమిషన్ ఈ వైలేషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూద్దాము. ఈ మొత్తం వ్యవహారం మీద బీజేపీ నాయకులు ఏమని స్పందిస్తారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పాలి అని అనుకోవట్లేదు. అలాగే బీజేపీ ఐడియాలజీని సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ చాలామంది బీజేపీ మహిళా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నోరు మెదపట్లేదు అని కూడా నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే బీజేపీ లీడర్, కేంద్ర మంత్రి కొడుకును కాపాడాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ కార్యకర్తలు వాళ్ళు ఎందుకు నోరెత్తుతారు? ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తూ వెళ్తూ రేవంత్ రెడ్డిని చేతులు కలుపు, నిన్ను కోరిన స్థాయికి తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఏంటి ఆ మాటలకు అర్థము? తెలంగాణ ముఖ్యమంత్రి చేతల సంగతి ఏంటి ఇక్కడ? నేను ఇంకా దీన్ని ఎలాబరేట్ చేయాలని అనుకోవట్లేదు. మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా ప్రశ్నించండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక ఇండిపెండెంట్ ఛానల్. ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ అస్సలు రికమెండ్ చేయదు. సో ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని మీద చర్చ జరగాలి, అందరూ కలిసి క్వశ్చన్ చేయాలి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆన్సరబుల్ చేయాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంత దుర్మార్గం అండి, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే ప్రయత్నం చేస్తే కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఇంతమంది ఒక ఎస్ఐ బాధపడి వచ్చి మాకే సిగ్గనిపిస్తుందని డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నారని చెప్పంటున్నారు.